వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మేము అభిమానించే సినీ యాక్టర్స్ మెగాస్టార్ ఉండొచ్చు, అదేవిధంగా బాలయ్య ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఉండొచ్చు, ప్రభాస్ ఉండొచ్చు, అల్లు అర్జున్ ఉండొచ్చు. అందరు మూవీలు మేము చూస్తాము. మాకు కూడా తెలంగాణలో ఈ యాక్టర్స్ అంటే కూడా మాకు ఇష్టం. కానీ రాజకీయాలకు వచ్చిన తర్వాత, రాజకీయాలకు రాకముందేమో ఇంకో రకంగా మాట్లాడతారు, నైజాం ఏరియా మాది, తెలంగాణ మావోలు అన్నది. రాజకీయాలకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం 2018లో 2019లో వాళ్ళకి ఎలక్షన్స్ అయినప్పుడు ఆయన ఓడిపోతే నేను కూడా బాధపడ్డాను. సరే పవన్ కళ్యాణ్ ఒక్కడన్నా గెలుచుంటే అసెంబ్లీకి పోయి ఉంటే బాగుంటుండే కదా అని చెప్పేసి. సరే 2024లో పొత్తు పెట్టుకున్నావు, నువ్వు సింగిల్గా పోయి ఉంటే నీ పరిస్థితి ఏందో అందరు తెలుస్తుండే. నువ్వు సింగిల్గా పోలేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడుని పట్టుకొని అయినవు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడిగా ఆయన పేరు చెప్పుకుంటేనే నీకు స్థానం ఉన్నది. నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే నువ్వు యాక్టర్ అయ్యేదా? అయినా కానీ నీకు రెస్పెక్ట్ ఇస్తున్నావు. కానీ నువ్వు ఎప్పుడైతే మాట్లాడినావో తెలంగాణ వాళ్ళ గురించి, మాది నరదిష్టి, మా కళ్ళు పడే గోదావరి అంతా నాశనం అయిపోయిందని చెప్పి మాట్లాడడం మాత్రం కరెక్ట్ కాదు. అట్లా మాట్లాడినప్పుడు నీకు కూడా చిత్తశుద్ధి ఉంటే నువ్వు హైదరాబాద్ ఆస్తులన్నీ అమ్ముకొని పోయి విజయవాడలో ఉంటావు. నీకు అంత ప్రేమ ఉంటే ఎందుకు హైదరాబాద్లో ఉంటున్నావు? అక్కడ నుండి 24 గంటలు సేవ చేయి. ఇంకోటి కూడా అంటున్నాను, వచ్చే ఎలక్షన్లో 15 ఏళ్ళ తర్వాత నేను సీఎం అవుతాను అన్నావు. నేను ఒక నార్మల్ ఎవరిది సపోర్ట్ లేకుండా జడ్చల ప్రజల సపోర్ట్ ఎమ్మెల్యే నేనే 10 ఏళ్ళ తర్వాత నేను కూడా సీఎం క్యాండిడేట్ కావచ్చు అని అన్నాను. నువ్వు ఇంకా 15 ఏళ్ళు అంటే నీకు 70 ఏళ్ళు అయినాక సీఎం అవుతాయి. చేసేది ఏముంటుంది ఇంకా 70 ఏళ్ళకి అయితే? వచ్చే ఎలక్షన్లో నేను ఇండివిజువల్గా నిలబడి రాదా? నేను కూడా ఒక ఫ్యాన్గా చెప్తున్నాను నీకు, నీ ఫ్యాన్లు కూడా అదే మాట్లాడుతున్నారు. ఎందుకు ఒకరితో పొత్తు? ఇండివిజువల్గా నిలబడి గెలువు. నేను కూడా చెప్తున్నాము, మా నరదిష్టి ఉండదు, నువ్వు కావాలనే కోరుకుంటాం మేము. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాల్సిందే. మా తెలంగాణ వాళ్ళ గురించి మాట్లాడొద్దు. మేము మీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాము. మీరు వచ్చి తల దాచుకున్నదేమో ఇక్కడ, అక్కడ జగన్ సీఎం అయితేనేమో మీ మనుషులు టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉంటారు. అక్కడ మీరు సీఎం అయితేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ తల దాచుకుంటారు. అరే మీకు దాచుకునే దానికే హైదరాబాదు, మీ బిజినెస్ కోసమే హైదరాబాదు. కానీ తెలంగాణ వాళ్ళ కళ్ళు మాత్రము మేము నరదృష్టి పెడతామని చెప్పి మాట్లాడేది మాత్రము కరెక్ట్ కాదు. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేకుంటే హైదరాబాద్ ఎందుకు ఆస్తులు కొనుక్కుంటున్నావు? ఇప్పుడే కొనుక్కుంటున్నావు కదా, ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చి అప్పులన్నీ తీరినాయి అంట కదా అని అందరు ప్రజలు అంటున్నారు. అయినా కానీ యాజ్ అ ఫ్యాన్ మీ కుటుంబం బాగుండాలని చెప్పేసి, మీ కుటుంబంలో కూడా అందరూ తెలంగాణ వాళ్ళని పెళ్లి చేసుకున్నారు కదా. రామ్ చరణ్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ. అల్లు అర్జున్ ఎవరు చేసుకున్నారు? తెలంగాణ అమ్మాయిని. అంటే మా ఆస్తులు కావాలి, మావన్నీ కావాలి, కానీ మా కళ్ళు మాత్రము నరదిష్టి అని అంటారా? ఇది మాత్రం ఒప్పుకునే లేదు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పినారు, టికెట్ పెంచాలంటే 20% దాంట్లో అమౌంట్ అందరికి ఇవ్వాలి, వాళ్ళకి కార్మికులని చెప్పడం జరిగింది. 100% హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సీఎం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.